నమస్కారం, ప్రవాహ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నేడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ అత్యవసర భేటీ. గ్యాస్, పెట్రోల్ కొరతపై కేంద్ర రాష్ట్రాల కీలక చర్చ. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు. బాలరాముడి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు. భద్రాద్రిలో శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ దంపతులు. వాహనదారులకు కేంద్రం బంపర్ ఆఫర్. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గింపు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోంది. గల్ఫ్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. దీంతో యుద్ధం ప్రభావం ప్రపంచమంతా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్యాస్, చమురు సరఫరా తగ్గడంతో పలు దేశాల్లో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్లో సైతం గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న ప్రధాని మోడీ పశ్చిమాసియా పరిస్థితులతో పాటు దేశంలో నెలకొన్న పరిస్థితులపై కూడా సీఎంలతో నేరుగా మాట్లాడనున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధాని మోడీ ఏం మాట్లాడనున్నారనేది ఉత్కంఠగా మారింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారతదేశంపై, ముఖ్యంగా ధృవీకృత పెట్రోలియం, గ్యాస్, చమురు సరఫరాలకు సంబంధించి కలిగించే ప్రభావాలను సమీక్షించడానికి సాయంత్రం 6:30 గంటలకు వర్చువల్ సమావేశం జరగనుందని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. ఈ సమావేశం సరఫరా గొలుసులు, ఇంధన భద్రత, విదేశాల్లో ఉన్న భారత పౌరుల భద్రతతో సహా సన్నద్ధతా చర్యలపై దృష్టి సారిస్తుంది. బుధవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ అంశంపై జరిగే అఖిలపక్ష సమావేశం అనంతరం ఇది జరగనుంది. అయితే ఎన్నికలు జరగనున్న కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా ఈ సమావేశంలో పాల్గొనరు. ప్రణాళిక ప్రతిస్పందన యంత్రాంగాల్లో కొనసాగింపు నిర్ధారించడానికి వారి ముఖ్య కార్యదర్శులతో కేబినెట్ సెక్రటరియట్ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు నివేదికలు తెలిపాయి. కాగా పార్లమెంట్ సమావేశాల్లో ఇటీవల ప్రధాని మోడీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో దేశంలో ఇంధన కొరత నెలకొందని, అయితే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలని ప్రధాని మోడీ సూచించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని, దేశ ప్రజలు ఏ సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రధాని మోడీ రాజ్యసభలో ప్రసంగిస్తూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇంధన భద్రత, భారతీయుల రక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్ అతలాకుతలమవుతోందని, దేశంలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. తాము గల్ఫ్ దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, చర్చలు, దౌత్యం ద్వారానే శాంతిని పునరుద్ధరించాలని భారత్ బలంగా నమ్ముతోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. ముఖ్యంగా అయోధ్యలోని భవ్య రామ మందిరంలో ఈ ఏడాది రామనవమి అత్యంత విశేషంగా జరుగుతోంది. నూతనంగా నిర్మించిన ఆలయంలో బాలరాముని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో అయోధ్య పురవీధులన్నీ రామనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. సూర్యోదయానికి ముందే సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నేడు అభిజిత్ లగ్నంలో బాలరాముడికి జరిగే సూర్య అభిషేకం ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నెరనుంది. దాదాపు 5 నిమిషాల పాటు సూర్యకిరణాలు నేరుగా బాలరాముడి నుదుటిపై తిలకల్లా ప్రకాశించేలా శాస్త్రవేత్తలు, అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు.
భద్రాద్రిలో శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేద మంత్రోచ్చారణ నడుమ సాగుతున్న రాములోరి కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా హాజరయ్యారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా భద్రాద్రికి విచ్చేశారు. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం వెంటొచ్చారు. తొలుత భద్రాచలంలో 351 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం మంత్రులు శంకుస్థాపన చేశారు. అంతకుముందు సీతారామచంద్ర స్వామి వాళ్లకు అర్చకులు నగలను అలంకరించారు. శ్రీరాముడికి రామమాడ పథకం, పచ్చల పథకం, సీతమ్మ వారికి చింతాకు పథకం అలంకరించారు. సీతారాములకు మధుపర్క ప్రార్థన చేశారు. ఏకకోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య అఖిల జగన్మాతృ శ్రీభూనీలాభిః పరిసేవ్యమానస్య ప్రాచ్యాదేశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాజాద్యక్త విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య సుదర్శనాది దివ్యాయుధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య ద్వారాధ్యక్షైః చండాదిద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాద్యష్టలోకపాలైః పరిసేవ్యమానస్య కుముదాద్యష్టపార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్ఠైః సాలోక్యాధిపతస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూత. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న కేటీఆర్కు అర్చకులు, స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఆయన స్వయంగా తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం జరిగిన ఈ వేడుకలలో భక్తులతో కలిసి కేటీఆర్ కొద్దిసేపు గడిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జన్మ నక్షత్ర వశాత్ నామ నక్షత్ర వశాత్ ఏ గ్రహాः అనుకూలత అత్యధిష్టసాంగులం ఏతావానస్య మహిమా అదోజ్జాయాస్మపురుషః ఆదోస్యస్మాభూతాని త్రిపాదస్యామృతివి త్రిపాదోర్ధౌ పురుషः ఆదోస్యకామతు తతో విశ్వం వ్యక్రామసు సాధనాని సమే అభి తస్మాత్ విరాద కదలిక ఓం కేశవాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, అన్నులీ పరమాత్మనే నమః, కృష్ణ పరబ్రహ్మణే నమః. Thank you.
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ముందుగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రికి విప్కు ఆలయ అర్చకులు పూర్ణకుమంతో ఘనస్వాగతం పలక వారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణోత్సవానికి తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను స్వామివారికి అందజేశారు. పూజ అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయ అతిథి గృహంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. శివార్చన వేదికపై నిర్వహించనున్న కళ్యాణ వేడుకల ఏర్పాట్లపై చర్చించారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు ఆర్డీఓ రాధాబాయ్, ఆలయ ఈవో రమాదేవి, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ జయంత్ కుమార్ తదితరులున్నారు. శ్రీరామనవమి వేడుకల కోసం భద్రాచలం పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాన ఆలయం, రాజగోపురం, కళ్యాణ మండపాలను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో గోదావరి తీరం దేదీప్యమానంగా వెలుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో మాడవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు చలువ పందిళ్లు, త్రాగునీటి సౌకర్యాలు కల్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఏర్పడ్డాయి. నేడు శ్రీరామనవమి. రాష్ట్రంలోని అన్ని రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలోనూ పెద్ద ఎత్తున వేడుకలు జరగనున్నాయి. నేడు హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్, ఆకాష్పురి హనుమాన్ ఆలయం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఉండనున్నాయి. ఈ శోభాయాత్రకు 3,000 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇక ట్రాఫిక్ ఆంక్షల విషయానికి వస్తే సీతారాంబాగ్, బోయగూడ కమాన్ నుంచి వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు మళ్లించనున్నారు. మంగళహాట్, గాంధీ విగ్రహం, పురాణాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్వాడి జంక్షన్ వైపు మళ్లించనున్నారు. ఎంజే బ్రిడ్జ్, బేగం బజార్, అఫ్జల్గంజ్, సిటీ కాలేజ్ వైపు వెళ్లే వాహనాలు జుమేరత్ బజార్ మీదుగా వాహనాలు డైవర్ట్ చేస్తారు. అబిడ్స్, జీపీఓ, సుల్తాన్ బజార్, కోటి, అబిడ్స్ ప్రధాన రోడ్ల వద్ద ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేస్తారు. బేగం బజార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, కోటి, కాచిగూడ, అబిడ్స్ ప్రాంతాల్లో శోభాయాత్ర సజావుగా సాగేందుకు వాహనదారులు, పోలీసులు సహకరించాలని, సాధ్యమైనంత వరకు యాత్ర సాగే మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
అనంతపురం జిల్లా యాడికిలో బావమరిది అయిన 5 ఏళ్ల బాలుడు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు సర్వేష్ కుమార్పై పోలీసులు తాజాగా కాల్పులు జరిపారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ఘటనా స్థలానికి తీసుకెళ్తుండగా నిందితుడు పోలీసులపై తిరగబడ్డాడు. ఖాళీ బీరు బాటిల్తో విచక్షణారహితంగా దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో నిందితుడి మోకాళ్లపై సీఐ కాల్పులు జరిపారు. ఈ దాడిలో సీఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్ నిందితుడికి గాయాలయ్యాయి. सर फोटो का फोटो అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా డ్రోన్ కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని చీమాడుగుల మండలం బోయితలి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు అత్యవసర వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ప్రభుత్వం రెడ్ వింగ్ సంస్థ సంయుక్తంగా డ్రోన్ సేవలు పరిశీలిస్తున్నాయి. ఇందులో భాగంగా రక్త నమూనాలు, అత్యవసర మందులను వేగంగా తరలించేందుకు ఎమర్జెన్సీ మెడికల్ ట్రయల్ రన్ చేపట్టారు. అయితే బోయితలి గ్రామ పరిసరాల్లో ఎగురుతుండగా డ్రోన్ ఒక్కసారిగా అదుపు తప్పింది. కింద ఉన్న దట్టమైన చెట్లపై పడడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆల్రెడీ చూస్తాను ఆల్రెడీ నేను మనుషులు ఉన్నారనుకుంటాం కానీ మరి మనుషులు నేను పడిపోతుంది అనుకుంటుంది హైదరాబాద్ నగరంలో గత 3 రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద కొనసాగిన రద్దీ నేడు పూర్తిగా తగ్గిపోయింది. దీంతో కొద్ది రోజులుగా నెలకొన్న ఉద్రిక్తత తగ్గిపోయి వాహనదారులకు పెద్ద ఊరట లభించింది. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు, అంతర్జాతీయంగా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో చమురు కొరత ఏర్పడవచ్చనే భయంతో ప్రజలు ఒక్కసారిగా బంకులకు పోటెత్తారు. దీనివల్ల నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించిపోవడమే కాకుండా అనేక బంకుల్లో స్టాక్ అయిపోయి నో స్టాక్ బోర్డులు వెలిశాయి. అయితే ప్రభుత్వం చమురు సంస్థలు రంగంలోకి దిగి తగినన్ని నిల్వలున్నాయని భరోసా ఇవ్వడంతో పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. కాగా రాష్ట్రంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడమే కాకుండా చెర్లపల్లి ఐఓసీ డిపో నుండి నిరంతరాయంగా ట్యాంకర్ల ద్వారా సరఫరా జరుగుతోందని అధికారులు ధృవీకరించారు. గత 2 రోజుల్లో పెట్రోల్ అమ్మకాలు సాధారణ కంటే 3 రెట్లు పెరిగాయని, దీనివల్ల ట్యాంకర్లు సకాలంలో రాక కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇప్పుడు సరఫరా పునరుద్ధరించడంతో అన్ని బంకుల్లో ఇంధనం అందుబాటులోకి వచ్చిందని డీలర్లు తెలిపారు. हमारा उस्ताद कौन है मालूम ना
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ముడి చమురు లభ్యతపై ఆందోళన నెలకొన్న వేళ దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందని, ఫలితంగా రేట్లు పెరుగుతాయన్న ఊహాగానాలు వేగంగా ఊపందుకున్నాయి. గడిచిన 3 రోజుల్లో ఎటు చూసినా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, మరో 2 నెలల దాకా డోకా లేదని కేంద్రం పలుమార్లు చెప్పడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా వాహనదారులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్ డీజిల్పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించింది. పెట్రోల్పై 13 ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 3కు తగ్గించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటించింది. అలాగే డీజిల్పై ఉన్న 10 ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. ఇరాన్పై యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి దిగ్బంధానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్త చమురు సరఫరాలో 5వ వంతు ఈ మార్గం గుండానే సాగుతోంది. భారత్ తన చమురు దిగుమతుల్లో సుమారు 40-50% ఈ మార్గం నుండే పొందుతోంది. దీనివల్ల దేశంలో పెట్రోల్ ధరల ఆకాశాన్ని అంటకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. యుద్ధం కారణంగా గ్యాస్ మరియు చమురు కొరత ఏర్పడుతుందని వార్తలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రస్తుతం దేశంలో 60 రోజులకు సరిపడా చమురు నిల్వలున్నాయని మరోమారు తెలిపింది. 30 రోజులకు సరిపడా ఎల్పీజీ సిలిండర్ల సరఫరా అందుబాటులో ఉందని చెప్పింది. కొరత ఏర్పడుతుందని ప్రచారాన్ని నమ్మి భయంతో అనవసరంగా స్టాక్ చేసుకోవద్దని, అటువంటి వార్తలు కావాలని చేస్తున్న దుష్ప్రచారమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.